బ్రహ్మం గారి కాలజ్ఞాన ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. జరగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేదు. చూడకపోతే మీరే నష్టపోతారు. బ్రహ్మం గారి కాలజ్ఞాన ప్రకారం కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించవలసిన పరిస్థితులు వస్తాయి అనే విషయాల్ని మనకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం వరకు చూడండి. నేను చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అదే ఈ వీడియోకి చిన్న ఫాలో చేయండి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. ఆ విషయంలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కాలజ్ఞానంలో రాబోయే రోజులు జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారు అనేటువంటి వాటిని కూడా చూచాయిగా ఆయన చెబుతూ వచ్చారు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటువంటి నిజాల గురించి ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశికి అధిపతి శని. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశి అని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వక్షస్సు ఉంటుంది. సుందరమైన వంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనబడతారు. వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దైవ సాహసాలతో అడుగులు ముందుకు వేస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి అధికంగా కనిపిస్తుంటాయి. కుంభరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు. వారికి ఏ లోటు ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరు జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరు. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఈ కుంభరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే కనుక కుంభరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు. వీరు సగం వయసులో కొద్దిగా లావు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందమైన ముఖ వర్చస్సు, అలాగే అందమైనటువంటి రూపం, మీ జుట్టు బ్రౌన్ కలర్ లో ఉంటుంది. వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. అలాగే వీరు స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివిగలవారు. అదేవిధంగా మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాన్ని తెలుసుకోవడంలో ఈ కుంభరాశి వారు సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు చాలా చక్కటి కన్వర్సేషన్ కలిగి ఉంటారు. కుంభరాశి వారు దయ, మానవత్వ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు, ఎప్పుడు ఆనందంగా ఉండడం జరుగుతుంది. అలాగే పరిశోధనాత్మకమైనటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండడం జరుగుతుంది. అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. సీరియస్ గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉంటారు. అదేవిధంగా సోషలిస్టుగా అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు సేవలు చేస్తారు. కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాగే కార్యనిర్వహణ కూడా వీరు చాలా సమర్థంగా చేస్తారు. వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది. అలాగే వేరే వారు బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఇలా చేయండి అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అనేకం చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం. నీతి నిజాయితీ కట్టుబడి వారి యొక్క పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వ్యక్తులు చాలా ఉంటారు. కొత్త కొత్త ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైన వ్యక్తులు కలిగి ఉంటారు. వీరిలో నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును ఊహించడం వీరి యొక్క స్పెషల్ క్వాలిటీ అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి కన్సన్ట్రేషన్ ఎక్కువగా ఈ రాశి వారికి తొందరగా తలని గౌరవం విశేషంగా లభిస్తాయి. వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండటం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది. వీరికి సమాజాన్ని సిద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. సంఘం సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు. వీరు డెవలప్మెంట్ మార్గాలు చెప్పబద్దమైనవి కాబట్టి అదే మార్గంలో వెళ్ళడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా వినిపించుకోవడం చూస్తుంటారు. అలాగే విశాలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి పనులు ఇతరులకు అందని విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తిపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించారు. అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా పాపప్రకాడడం కూడా వీరి దగ్గర ఉండదు. చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడమే వీరికి ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. కుంభరాశి వారు శాంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రవర్తన, వీరి లేదా సరపతి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా చేస్తాయి. అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డు లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెబుతున్నారో అది చాలా ఆసక్తిగా ఉండడానికి ఇష్టపడతారు. విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. వీరి అభిప్రాయాలు స్థిరంగా నిర్దిష్టంగా ధర్మబద్ధంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే డాక్టర్స్ గా ఫిజికల్గా మీరు పని చేయడం జరుగుతుంది. అలాగే మానసిక వైద్యం పరిశోధన శాస్త్రవేత్తలు, అదేవిధంగా మెడికల్ బిజినెస్, లీగల్ అడ్వకేట్, ఫైనాన్షియల్ అడ్వకేటర్స్, లెక్చరర్, అలాగే సోషల్ వర్కింగ్, సివిల్ కాంట్రాక్టర్స్, మెకానిక్, ఇంజనీర్స్, ఐరన్ బిజినెస్ వీటిలో ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు. ఈ కుంభరాశి వారి ప్రేమ మరియు వివాహ విషయాల చేస్తూ వీరు తెలివైన వారిని బాగా చదువుతున్న వారిని ఇష్టపడుతూ ఉంటారు. స్థిరమైన అందమైన భార్యను ఎక్కువగా కోరుకుంటారు. అదేవిధంగా వీరు చాలా మందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరు భర్త లేదా భార్యతో అధికారం రుజువించరు. అయితే వీరు ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు బలపరుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ కుంభరాశి వారి ఆర్థిక విషయాలు అదృష్ట విషయాలకు వస్తే వీరు ధనం విషయంలో అదృష్టవంతులు, విశేషంగా ఐశ్వర్యం పొందుతారు. ముఖ్యంగా ముందుగా కష్టపడి సుఖించిన తర్వాతే వీరు ధనాన్ని కోరుకుంటారు. సంపాదించినంత వరకు డబ్బులు అవసరాలకు మాత్రమే ఉపయోగపడితే చాలు అనుకుంటారు.
అలాగే అత్యాశను కలిగి ఉండరు. అప్పులు చేయడం అస్సలు నచ్చదు. అసాధారణమైన అనర్థమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి. వీరు చాలా అదృష్టవంతులు. ఈ రాశి వారిని చూస్తున్నట్లయితే అధికంగా శ్రమించడం వలన చాలా అలసిపోతారు. దాని కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు, లేదంటే కిందకు సంబంధించిన జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతుంటారు. అదే విధంగా జలుబు ఎక్కువగా వీరికి వస్తూ ఉంటుంది. కంటి జబ్బులకు గురవుతారు. కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం. ఈ రాశి వారు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే బద్ధకాన్ని తగ్గించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, బాధపడే గుణం తగ్గించుకోవాలి, ఒంటరిగా ఉండడాన్ని తగ్గించుకోవాలి, అలాగే అభిప్రాయాన్ని మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ కుంభరాశి వారికి ఏదైనా చేయగలనేటువంటి భావన వీళ్ళలో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు చేయలేము, చేయగలము చెప్పి చాలా వరకు కూడా కొంత ఈగోయిస్ట్గా తిరుగుతూ ఉంటారు. ఇతరుల నుంచి విమర్శలను అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళకంటే వీరికి అస్సలు నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుకుంటారు. అందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు. అందరికీ సాయం చేసే లక్ష్యాన్ని కలిగిన ఈ రాశి వారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా వెలుగుతారు. ఇతరులను సహాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు. ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజులు సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం. అలాగే కలిసి వచ్చేటటువంటి కలర్స్ ఏంటంటే ఎల్లో, వైట్, రెడ్, బ్లూ కలర్ వీరికి బాగా కలిసి వస్తాయి. లక్కీ నెంబర్స్ చూసుకుంటే 3, 5, 6, 8. అలాగే ఈ కుంభరాశి వారికి నరదృష్టి, నరదోష ఎక్కువగా ఉంటుంది. నరదోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉండటం, లేదా మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్స్ కలుగుతూ ఉండటం, అందరితో గొడవలు జరుగుతూ ఉండటం, అందరూ మనకు శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండటం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట 10 రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం, అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా నరదోషకు మూలంగా చెప్పుకోవచ్చు. ఈ నరదోష అనేటటువంటిది దాదాపుగా ఈ కుంభరాశి వారి అందరికీ ఉంటుంది. ఎవరైనా పైన చెప్పినటువంటి బాధలు పడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఒకటి ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం గుర్తుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమ కాలుకి నలుపు దారాలు కట్టుకోవాలి. మగవారైతే ఎరుపు రంగు దారాన్ని నడుముకి ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకి నలుపు దారాన్ని మొట్టాలు కట్టి ఎడమకాలుకి కాటుకబెట్లు పెడుతూ ఉండాలి. మగవారికి అయితే కుడివైపు అరికాలకి కాటుకబెట్లు పెట్టాలి. ఇంకో బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన మీకు ఉన్నటువంటి ఈ యొక్క నరపీడ అనేటువంటివి తగ్గితం పడతాయి. అదేవిధంగా మనకి బయట కిరాణా షాపుల్లో పటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకుని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ వేసి ధనధాన్యాలు వేసి దానిని తోటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి.
ఇలా చేయడం వల్ల మీకున్న నరదోష అనేది తప్పుతుంది. ఈ కుంభరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ కుంభరాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనకి శాంతిని ఇస్తుంది. మెరిసే కాంతి దుష్ట శక్తిని దూరం చేస్తుంది. అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటిదాకా సర్వేజన సుఖీ భవంతు.